హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే ఐటమ్స్ తమిళనాడు టెంపుల్ స్టైల్ పొంగల్. దానికి కాంబినేషన్గా చట్నీ. ముందుగా దానికి కావాల్సిన వస్తువులు: బియ్యం, పెసరపప్పు, మిరియాలు, జీలకర్ర, ఉప్పు, జీడిపప్పు, ఆయిల్. తరువాత తగినన్ని మిరియాలు తీసుకుని దంచుకోవాలి. కొంచెం కారంగా కావాలి అంటే ఇంకొంచెం మిరియాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపుతున్న విధంగా బరకగా దంచుకొని పక్కన తీసుకుని పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకుని కుక్కర్ వేడెక్కాక అందులో బ్యాళ్ళు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూపుతున్న విధంగా బ్యాళ్ళు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన తీసుకుని పెట్టుకోవాలి. తర్వాత బియ్యం తీసుకొని అందులో బ్యాళ్ళు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత అందులో 6 గ్లాసుల నీళ్లు పోసుకొని కొద్దిసేపులో నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కనివ్వాలి. వేడెక్కిన ఆయిల్లో కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. కొద్దిగా కలర్ మారిన తర్వాత ముందుగా దంచిపెట్టుకున్న మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేగిన తర్వాత అందులో మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. బియ్యము నీళ్ళు వేసి బాగా కలిపిన తర్వాత అందులో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు చూసి తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. తమిళనాడు టెంపుల్ స్టైల్ పొంగల్కి కాంబినేషన్గా చట్నీ. దానికి కావాల్సిన వస్తువులు: శనగగింజలు, శనగపప్పులు, పచ్చిమిరకాయలు, కొబ్బరి. బాండీలు పెట్టుకొని బాండీలో శనగగింజలు, శనగపప్పులు, కొబ్బరి, పచ్చిమిరకాయలు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన అన్ని వస్తువులు వేసుకొని తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ముందుగా వేసి పెట్టుకున్న పోపుని చట్నీ గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చట్నీ రెడీ. తరువాత కుక్కర్ మూత తీసి బాగా కలుపుకోవాలి. అంతే, వెరీ టేస్టీ, ఈజీ అండ్ సింపుల్ టెంపుల్ స్టైల్ పొంగల్ అండ్ చట్నీ is ready. Thank you for watching my video. Please subscribe, like, share and comment. Thank you very much.